ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు పోస్టల్ బ్యాలెట్ సేవలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఓటర్లు ఎలా ప్రవర్తించాలి, దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు ఎలా సహాయపడాలి, వృద్ధులకు ఎలా సహాయం చేయాలి, సేవల్లో ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలి తదితర విషయాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎలా ప్రవర్తించాలి, వరుసలో ఓటర్లను ఎలా పంపాలి మొదలైన విషయాలను సెంట్రల్ జోన్ డీఎస్పీ కె విజయపాల్, ప్రకాష్ నగర్ సిఐ కేవీఎస్ఎస్ సత్యనారాయణ, ఎస్ఐ సుమన్ తదితరులు వాలంటీర్లకు అవగాహన కల్పించారు. ప్రతి పోలింగ్ బూత్కు ఒక పోలీస్ అధికారి ఉంటారని, సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాకూడదని పేర్కొన్నారు. ఏ పార్టీ గురించి సానుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడరాదని, వాలంటీర్లు చివరి ఓటు పడే వరకు పోలింగ్ బూత్ వదిలి వెళ్లరాదని నియమ నిబంధనలపై అధికారులు వాలంటీర్లకు చెప్పడం జరిగింది. నగరంలో 900 మంది వాలంటీర్లు వివిధ కళాశాలల నుండి పనిచేస్తుండగా అత్యధిక సంఖ్యలో 256 మంది ఆదిత్య కళాశాల నుండి పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, ఎన్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాల్లో ప్రోత్సహిస్తున్న ఆదిత్య నేతలను డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డిని, ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్లను ప్రశంసించడం జరిగింది. 100 మీటర్స్ అనేది 100 మీటర్స్ పోలింగ్ బూత్కి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఏదర్ సార్ బోత్ సైడ్ మార్కింగ్ చేస్తారు. ముగ్గు మీరు ఎప్పుడైనా చూసారంటే ఇంతకుముందు ఎలక్షన్లో 100 మీటర్స్ లోపు ఎవరో కూడా ఎటువంటి ప్రచారం కానీ లేదంటే ఈ పార్టీ సింబల్స్తో పాటు నిలబడటం కానీ చేయకూడదు. ఎవరైనా ఓటరు అతని యొక్క ఓటుని వినియోగించుకోవడానికి మాత్రమే 100 మీటర్స్ లోపు రావాలి. లేదు క్యాండిడేట్ ఉన్నారనుకోండి, క్యాండిడేట్ అంటే ఎవరు, కంటెస్టెంట్, పార్టీ అతను పోటీ చేస్తున్నానికి ఎమ్మెల్యేగా ఎంపీగా అతను ఒక్కడే వచ్చి జస్ట్ అలా చూసి వెళ్ళిపోవాలి. క్యూలో ఉన్న వాళ్ళతో కానీ ఎవరితో మాట్లాడకూడదు. ఈవెన్ నువ్వు ఆ చుట్టమైనా లేదా తెలిసినైనా కానీ నువ్వు షేక్ హ్యాండ్లు అనేది ఎవరికి ఇవ్వకండి దయచేసి, పొలిటీషియన్స్కి ఎస్పెషల్.